కరువు ఛాయలకు ప్రతిరూపం, శిథిలమైన ఆనవాళ్ల చేదు జ్ఞాపకం. ఉనికి కోల్పోయిన 12 గ్రామాల ప్రజలు కరువొచ్చినప్పుడల్లా గుండె బరువు చేసుకుని తీపి గుర్తుల్ని నెమరవేసుకుంటున్న దృశ్యం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. మిడ్మానేరు నీటి కింద మునిగి కరువులో బయటపడ్డ ఆ గ్రామాల ప్రజల మనోవేదన వర్ణనాతీతం. ఒక దృశ్యం విభిన్న పరిస్థితులను కళ్ళకడుతుంది. ఒకవైపు కరువు కాటకాలు, మరొక వైపు పురాజ్ఞాపకాల్లోని ఆర్ద్రత. వీటికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది ఇప్పుడు మిడుమానేరు. నీటి కింద ఊళ్లను జలసమాధి చేసిన మిడుమానేరు కన్నీటి కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అదిగో మా ఊరు, ఇక్కడ మా ఇల్లుండేది. ఇక్కడే మేము ఆడుకునేవాళ్లం. ఇల్లు వాకిలి వదిలి వెళ్లిపోయామంటూ శిథిలమైన ఆనవాళ్లను తడుముతూ కన్నీటిని దిగమింగుకుంటూ గ్రామస్తులు చెబుతున్న మాటలు ఇవి. ఇది మా ఇల్లు అండి, ఇది మా ఇల్లు. మా అన్ని గుర్తు చేసుకుంటే జ్ఞాపకాలు మా యొక్క హృదయాన్ని కలిచివేస్తా ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం మిడ్మానేరు నీటి కింద మునిగిన పల్లెల ప్రజల కన్నీటి వ్యధ కదిలిస్తోంది. ఈ జలాశయంలో నీళ్లు తగ్గడంతో నీట మునిగిన ఊర్లు దర్శనమిస్తున్నాయి. తమ అస్తిత్వం, ఉనికితో పాటు సర్వస్వం కోల్పోయిన వారంతా కన్న తల్లి లాంటి తమ ఊళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో చూడ్డానికి, తమ ఇళ్ల ఆనవాళ్లు ఎలా ఉన్నాయో చూసేందుకు వస్తున్నారు. పచ్చటి పొలాలు ఎడారిగా మారిన దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కరువు తెచ్చిన ఇక్కట్లు రాష్ట్ర రైతాంగాన్నంతా నీటి కోసం కేకలు పెట్టిస్తుంటే, ఇక్కడ కరువు తేల్చిన శిథిలాల్లో నిర్వాసితులు తమ గతకాలపు చేదు జ్ఞాపకాలను వెతుక్కుంటున్నారు. మిడ్మానేరు నిర్వాసితుల అవస్థల కథ అంతులేని వ్యధ. R&R ప్యాకేజీ అమలు, అందరికీ పునరావాసం వంటి హామీలు ఇంకా మిగిలే ఉన్నాయి. దశాబ్దన్నర కాలంగా ఈ గోడు కొనసాగుతోంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. దీంతో ఇప్పటికీ ఇక్కడి రిజర్వాయర్తో నష్టపోయిన ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన సర్కారన్నా పట్టించుకుంటున్నదా అంటే దీనికి సమాధానం కాంగ్రెస్ నేతలే ఇవ్వాలి. గతంలో అంటే ఎన్నికలకు ముందు ఇప్పటి ఎమ్మెల్యే అప్పుడేమన్నారో మీరే వినండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5,04,000 రూపాయలు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే. మేము మొట్టమొదట న్యాయం చేసేది ఈ నిర్వాసితుల సమస్యల గురించి. నీలోజ్పల్లి పక్కనున్న కొదురుపాక, వరదపల్లి గ్రామాలకు ఖచ్చితంగా నేనే బాధ్యత తీసుకొని 5,04,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి తెలుసు. అంతేకాదు, ఉపాధి అవకాశాల కోసం కూడా దీన్ని ఒక పారిశ్రామిక కారిడార్ చేసి ఈ 3 గ్రామాలలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరికైతే పని లేదో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే బాధ్యత కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని నేను చెప్పి తెలియజేసుకుంటున్నా. మిడ్మానేరు నిర్వాసితుల కథ ఎప్పటికీ ఎన్నటికీ తీరని ఓ వ్యధలానే తయారయ్యింది. ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా చేసేదేమీ లేదనే నిర్లిప్తత ఇప్పుడు ఈ ప్రాంతంలో కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా మిడ్మానేరు ముంపు గ్రామాల్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం ఇంకా అందకపోవడానికి కారణాలేంటి? నేతల తీరుపై ఆ గ్రామస్తులేమంటున్నారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. మిడుమానేరు ప్రాజెక్టులో భాగంగా సుమారు 12 పల్లెలు తమ అస్తిత్వాన్ని కోల్పోయినాయి. అయితే పునరావాస కాలనీల పేరుతో కొత్త ప్రదేశంలోకి అడుగుపెట్టిన జనాలు ఇప్పటికీ కూడా కరువు వచ్చినప్పుడు తేలిన తమ ఇళ్లను చూసుకోవడానికి ఈ మిడుమానేరు శిథిలావస్థలో మనకు కనిపిస్తున్న ఇళ్ల వద్దకు వచ్చి తమ పాత గ్రామాలను చూసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు గతంలో ఈ ఊళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళ అనుభవాలేంటి, ఇలా శిథిలావస్థలో ఉన్న తమ ఊళ్ళను మళ్ళీ వచ్చి చూసుకున్నప్పుడు వాళ్ళకు ఎలాంటి భావన ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముఖ్యంగా మీరు ఇప్పుడు మధ్యలో కరువు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తున్నారు, చూస్తున్నారు, మీ పాత ఇళ్ళని చూసుకుంటున్నారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధగా ఉందన్న. మేము అప్పుడు 13 గ్రామాలు కోల్పోయినాం. అప్పుడు కూడా మాకు చాలా ఇబ్బంది. అప్పుడు నైట్కే నీళ్ళు వచ్చిపోయినాయి అన్నట్టు. తొందరగా నైట్గా అప్పుడు అడవిలుగా తెలుసుకోబోయి ట్రాక్టర్లు అందరూ పరాయిలు వచ్చి మమ్మల్ని కూడా తీసుకుపోయి అక్కడ కొత్త కాలనీ ఏర్పాటు చేసిన దాంట్లో గుడిసెలు వేసుకుని కొన్ని రోజులు ఉన్నాం. మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయినాక వచ్చి ఇక్కడ ఉండి ఇల్లు కట్టుకున్నాక మళ్ళీ తొందరనే వెళ్ళిపోయినాం అన్నట్టు. అప్పుడు గవర్నమెంట్ కూడా మమ్మల్ని కూడా ఆదుకోలేదు అన్నట్టు. అంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడ మీరు చూసినప్పుడు పాత జ్ఞాపకాలు ఏమైనా రావడం, ఇక్కడ మేము ఆడుకున్నాం పలానా చోట మా ఇల్లు ఉండేది, మీరేమైనా గుర్తుపట్టగలుగుతారా? ఇది మా ఇల్లే అండి, ఇది మా ఇల్లే.
ఇగో ఇక్కడ మా సింక్ ఉన్నది అన్నట్టు. ఇక్కడ మా ఇల్లు. ఇగో ఈ గల్లీలో మొత్తం మా ఫ్రెండ్స్ అని అందరం కానీ చెట్టు ఉండే, ఇక్కడ చింత చెట్టు అని ఉండే, ఇక్కడ అందరం ఆడుకునే వాళ్ళం. ఈ గల్లీ మొత్తం లేదనుకుంటే హనుమల గుడి ఇక్కడ అక్కడ ఆడుకునే వాళ్ళం అందరం, ప్రతి ఒక్కరం మా ఆడగడ్డ గల్లీ వాళ్ళం. ఈ గల్లీ మొత్తం ఓన్లీ. అని చెప్పండి, ముఖ్యంగా మిడుమానేరు ఇంత విషాదాన్ని ఇన్ని 13 గ్రామాలకు మిగిల్చింది, కానీ మీకు మీ బతుకు చిత్రం మారిందా, న్యాయం జరిగిందా? ఇప్పటి వరకు మాకు ఈ మిడ్మానేరు డ్యాంలో 13 గ్రామాలు మరి సమాధుల మీద ఈ మిడ్మానేరు డ్యాంను నిర్మించినారు. మరి ఇందులో ఈ మిడ్మానేరు డ్యాంలో ఈ 13 గ్రామాలలో మా నిలువపల్లి గ్రామం కూడా, మా నిలువపల్లి గ్రామాన్ని కనుక ఇప్పుడు ఈ నీటి మట్టం, ఈ నీటి స్థాయి తగ్గినప్పుడు ఇక్కడికి వచ్చి చూసుకుంటున్నట్లయితే మా నడవడిక కానీ, మా యొక్క జ్ఞాపకాలు, మా చిన్నతనం నుంచి మరి స్కూల్ ఏజ్ల నుంచి మా యొక్క ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, బంధుత్వాలు అన్నిటినీ గుర్తు చేసుకుంటున్నట్టయితే మా హృదయానికి కనుక, మా మనస్సుకు ఒక గాయంగా మిగిలిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మా అన్నీ గుర్తు చేసుకుంటే జ్ఞాపకాలు మా యొక్క హృదయాన్ని కలిచివేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు మీరు? గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు మాకు మిడ్మానేరు మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు పెట్టబేడ చదువుకొని మరి ఊరు విడిచిపెట్టి వెళ్ళినట్లయితే అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి మా మంత్రి బారినీటి ప్రదేశాన్ని హరీష్ రావు 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అట్లా గారెడు మాటలు ముఖ్యమంత్రితో సహా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేసినారు. మరి ఇప్పుడు కూడా మొన్నటి జనరల్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పాత్ర మొన్నటిదాకా పోషించినప్పుడు వీళ్ళు కూడా 5,04,000 మొదటి డిమాండ్గా పరిష్కారం చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మరి ప్రస్తుత చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు కావచ్చు, ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, వేములవాడ నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరు కూడా మాకు న్యాయం చేస్తారని మొన్నటి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు కూడా ఓట్లు దండుకొని మాకు మరి మా న్యాయబద్ధమైనటువంటి మిడ్మానేరు సమస్యలు, పెండింగ్ సమస్యలు పరిష్కారం చేస్తారా చేయరా అనేది కాలమే నిర్ణయిస్తుంది. రేపటి రోజున మరి వీళ్ళకు కూడా గత ప్రభుత్వానికి బుద్ధి, మరి నిర్వాసితులు ఏ విధంగానైతే ఓటు రూపకంగా బుద్ధి చెప్పిర్రో మరి వీళ్ళు కూడా ఈ ప్రభుత్వం కూడా త్వరలో బుద్ధి చెప్తారని అనుకుంటున్నా. చేస్తే బుద్ధి చెప్పరు, చేయకపోతే మాత్రం చెప్తారు. ఇది అయితే ముఖ్యంగా వీళ్ళంతా కూడా చెప్తున్నది. మరి కొంతమంది కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మనం మాట్లాడి చెప్పేద్దాం. చెప్పండి, ముఖ్యంగా అంటే మీరు ఇక్కడ పొలాలు ఇవన్నీ ఉన్నప్పుడు మీకు ఎట్లా ఉండేది ఇక్కడ వాతావరణం? అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు ఏమైనా తేడా కనిపిస్తుందా? ఏం గమనిస్తున్నారు మీరు? ఇక్కడ బాగుండేది, మొత్తం అనుకూలంగా కూరగాయలు కానీ పంటలు కానీ మస్తు అది ఉండేది. ఇప్పుడు ఇది లీలా చేసిన రోడ్డుకు కొత్త కాలనికి కానీ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటాను పాపం. ఉపాధి కూడా ఏం లేదు. కేవలం ఇల్లే కాదు, ఇక్కడ ఉన్న పెద్ద ఎత్తున ఉన్న పొలాలన్నీ కూడా కోల్పోయి వీళ్ళ అస్తిత్వానికి ఒక దెబ్బగా మారిన పరిస్థితి. ఈ గాయాల నుంచి వీళ్ళు ఇంకా కూడా కోలుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నిర్వాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, మిడుమానేరు నుంచి.